రంగారెడ్డి జిల్లాలోని గత వారం రోజుల క్రితం ట్రావెల్ బస్సులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 2 కిలోల 900 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం దొంగను అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో కాకుండా రాష్ట్రంలోనే పెద్ద మొత్తంలో దొంగిలించిన సొమ్మును రికవరీ చేయడం జరిగిందని ఎస్పీ రూపేష్ కుమార్ తెలిపారు. మిగతా ముగ్గురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంగతనానికి వినియోగించిన కారును జప్తు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ లో పెద్ద దొంగతనం జరిగింది. బంగారు ఆభరణాలని కోహినూర్ దాబా దగ్గర ఆగి ఉన్న బస్ లో నైట్ టైమ్ లో కొందరు వ్యక్తులు వచ్చి బస్ లో ఉన్న బ్యాగ్ నుండి బ్యాగ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అది మనకు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. సో అప్పటి నుండి దాదాపు ఒక 2.9 కేజీలు 2.9 కేజీస్ గోల్డ్ ఆర్నమెంట్స్ 3 టీమ్స్ గా ఏర్పడి సిడిఆర్స్, సీసీటీవీలు మరియు పాత అఫెండర్స్ అందరినీ కూడా వెరిఫై చేసుకుంటూ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మనకి అంతా నిందితులను ఐడెంటిఫై చేసినాక మళ్ళీ ఆ నిందితులు నిన్న నైట్ ఏదైతే చోరీ చేసిన బంగారం ఉందో దాన్ని అమ్మడానికి, దాంతో పాటు మళ్ళీ ఇంకో చోరీ చేయడానికి మళ్ళీ మన సంగారెడ్డి జిల్లాకు రావడం జరిగింది. ఆ టైంలో మన వెహికల్ చెకింగ్ లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఆ రోజు పోయిందో ఇంటాక్ట్ మన పోయిన ప్రాపర్టీ కంప్లీట్ గా 2.9 కేజీస్ 2900 గ్రాములు అయిన బంగారాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఇది మధ్యప్రదేశ్ కు చెందిన దార్ గ్యాంగ్. దార్ అనే జిల్లాలో ఈ గ్యాంగ్ ఉంది. కంజర్ గ్యాంగ్. సో వీళ్ళ వృత్తే ఇది. దాదాపు వివిధ ప్రదేశాల్లో ఈ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులలో వీళ్ళు చాలా వరకు బంగారు వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ ను పక్కన పెట్టి టీకి గానీ టాయిలెట్ గానీ ఎప్పుడైతే దాబాల దగ్గర దిగుతారో వీళ్ళు నార్మల్